KSR9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు చలమల మైసూర్ రాజా మరియు ఆకుల వంశీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి జెండా దిమ్మను ఆవిష్కరించారు. రమాదేవి మరియు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు శ్రీకాంత్ వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఐతవరం గ్రామ ప్రజలు జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ చంద్రబాబు వ్యూహం దాని గురించి పవన్ కళ్యాణ్ శక్తి యుక్తి బలగంతో వైసీపీని తరిమి కొట్టాలని తంబళ్లపల్లి రమాదేవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐతవరం గ్రామంలో చలమల మైసూర్ రాజా ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న చలమల వెంకటరమణ, చలమల నళిని, చలమల హరికృష్ణ, సంపటి గురు మహేష్ సింహాచలం వీరికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తంబళ్లపల్లి రమాదేవి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్లె ప్రధాన జనసేన అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు 3 గ్రామాలు, మొదటగా నందిగామ రూరల్ 16 గ్రామాలని ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి గ్రామంలో ఏకైక సమస్య మొట్టమొదటిగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా అధ్వాన్న స్థితిలో ఉంది. అసలు దాని గురించి ఎవరు కూడా అధికారులు కానీ ప్రజా నాయకులు కానీ ఒక్కసారి కూడా వచ్చి అక్కడ పరిస్థితి చూడడం కానీ ఆ సమస్యకి పరిష్కారం ఇస్తాము అన్న ఒక చిన్న హామీ కూడా జరగలేదు, ఒక చిన్న పని కూడా జరగలేదు. అక్కడ తర్వాత నిరుద్యోగ సమస్య, చాలామంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక వారికి కనీస ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా ఈ ప్రభుత్వం వారందరూ వెళ్ళి సుబాబు కూలీలుగా కూడా చాలామంది పనిచేస్తున్నారు. స్త్రీలు కూడా సుబాబు కూలీలుగా ఉన్నారు. తర్వాత వాళ్ళకి వచ్చే జీతాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కూలీ అనడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. వారికి రావాల్సిన అవి కూడా వాళ్ళకి సరిగా అందడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కొన్ని చోట్ల, కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా ఈ కులం అన్నది ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు. కుల విపక్ష కొన్ని చోట్ల శ్మశాన వాటికకి ఈ బడుగు బలహీన వర్గాల వారు వాళ్ళ సవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోయి తీసుకెళ్తూ ఉంటే ఆ శవాన్ని సరైన రోడ్డు లేదు. ఒకవైపు బాగా ఉండే రోడ్లు, అంటే అగ్ర కులాల రోడ్లు బాగున్నాయి, కానీ మా రోడ్ల వైపు వెళ్ళడానికి కుదరదు మీరు అనడం వల్ల వాళ్ళు రోడ్డు లేని ఒక చాలా సన్న అయిన గుంటల్లో శవాన్ని తీసుకెళ్తుంటే ఒక్కోసారి పడిపోతున్నారు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు మనం ఎంత వాళ్ళని గౌరవించుకుంటామో, వాళ్ళు ఎలా బ్రతికారో, వాళ్ళు ఎలా ఉన్నారో అన్నది పక్కన పెడితే, కనీసం ఒక శవంగా మారాక ఏ మనిషినైనా మనం ఎలా చూస్తామండి? మనం వెళ్తూ ఉన్న మార్గంలో, మనం ఎక్కడ వెహికల్లో ఉన్నా, నడిచేస్తున్నా కూడా ఒక శవాన్ని తీసుకెళ్తున్నారు అంటే మనం వెహికల్ ఆపి నమస్కారం చేసుకుంటాము, అంటే గౌరవించుకుంటాం. అలాంటిది కనీసము చివరిలో జరగాల్సిన సంస్కారాలన్నీ కూడా వాళ్ళకి మర్యాదగా జరగకుండా అలాగా పడుతూ లేస్తూ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ సర్ది తీసుకెళ్ళడం ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి మీరు? ఇంత దారుణంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎన్నో అబద్ధాల వాగ్దానాలతో పదవిని చేపట్టాక ఒక్కరు కూడా దానికి సరైన న్యాయం చేస్తున్నారా? లేదు. యథా రాజా తదా ఆయన చుట్టూ ఉన్న నాయకులు అలాగే తయారయ్యారు. ముఖ్యంగా నందిగామలో ఈ రాహుకేతు గ్రహాల్లో పట్టి పీడిస్తున్న ఈ బ్రదర్స్ వారైతే చెప్పుకోవడానికి ఎంత గొప్పలు చెప్పుకున్నారంటే, ఎంత అబద్ధాలు చెప్పుకున్నారంటే, నిర్మాతలం నందిగామకి అని మేము, మాకు అసలు మా పాకెట్ల నుండి తీసి మేము ఖర్చు పెడుతున్నాము అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ కనపడుతుందండి వాళ్ళు చెప్తున్న ఈ అభివృద్ధి? ఎక్కడ కనిపిస్తోంది? రాను రాను అభివృద్ధి పదం వైపు వెళ్లకుండా అధోగతి పాలైపోతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా కరువు కాటకాలతో ఒక ఎలా ఉందంటే, అందరి బాధలు చూస్తుంటే ఏదో ఎడారి ప్రాంతంలో కరువులో ప్రజలు గడుపుతున్న పరిస్థితి ఇక్కడ ప్రతి గ్రామ స్థాయిలో నాకు కనిపించింది. ఇలాంటి సమస్యలన్నింటినీ మేము తీసుకొని
అర్జీలు తయారు చేస్తున్నాము. ఆ అర్జీలన్నీ తీసుకొని ఆయా అధికారులకు తీసుకెళ్ళి ఆ సమస్య గురించి చెప్పి పరిష్కారం వైపు తీసుకెళ్తున్నాము. ఖచ్చితంగా పరిష్కారం అయ్యే తీరుతాయి. మా సమస్యలన్నిటి మేము పరిష్కారం తీసుకొస్తామనే నమ్మకం మాకైతే ఉంది. జనసేన పార్టీ తరఫున మేము ప్రజలకు అది చేయాలి అనుకుంటున్నాం మేము. ఆ తర్వాత నాకు ఈ మధ్య కొంతమంది దుష్ట శక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. జనసేన పార్టీ అభ్యర్థి మాకు అసలు పోటీయే కాదు, అసలు ఎమ్మెల్సీ సీటు కూడా రాదు అని కొంతమంది దుష్ట శక్తులు చాలా పేలుతున్నారు, వాగుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇదే చెబుతున్నాను. నేను సింపతితో రాలేదు. తర్వాత నేను ఈ ఎటువంటి నీచపు పనులు లేకపోతే ఏదో దుర్మార్గంగా ఇంకేదో రాక్షసులాగా ప్రవర్తించి అలాంటి ఫోర్స్తో ఏమి రావాలి అన్న ఆలోచన కానీ అలాంటి స్థాయి అయితే నాది కాదు. నేను ఎటువంటిది ఆశించకుండా నేను ప్రజాసేవ కోసం నందిగామ నియోజకవర్గానికి నేను అడుగుపెట్టాను. జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చాను అంటేనే, పవన్ కళ్యాణ్ గారు నాకు కండువ కప్పారంటేనే అదే నా యొక్క బాధ్యతగా నేను అనుకున్నాను. అదే నాకు ఇచ్చిన పోస్ట్ అనుకున్నదాన్ని. ఏ పోస్ట్ లేకుండానే 5 సంవత్సరాలుగా ఎన్నో చోట్ల ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించిన దాన్ని ఏదో ఒక పదవి కోసమో లేకపోతే ఇంకేదో కోసమో వచ్చాను అనుకోవడం, తర్వాత వాళ్ళు మాకు జనసేన అభ్యర్థి మాకు పోటీ కాదు, ఎమ్మెల్సీ కూడా రాదు అని వాళ్ళు అంటున్నారంటే ఎలా ఉందంటే ఇది రేపు వాళ్ళు ఓటమి పాలు కాబోతున్నారు. వాళ్ళు ఓడిపోతున్నారు, చిత్తుగా మా చేతుల్లో ఓడిపోబోతున్నారు. అందువల్ల వాళ్ళు ఇలా కవర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మేము చేస్తున్న మంచి స్వప్రయోజనాల కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎన్నో సమస్యల్ని ఇప్పటికే నేను చాలా పరిష్కారం చేశాను. ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు. వాళ్ళకి గుండెల్లో భయం మొదలైంది. అందువల్ల వాళ్ళు ఇలాంటివి పేలుతున్నారు. కాబట్టి నేను ఇదే చెప్తున్నాను, మీ అందరి ప్రెస్ మీట్లోనే నేను చెప్తున్నాను. ఈ మధ్య కూడా చాలామంది వీళ్ళు మేము సిద్ధమే అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్